రైట్. ప్రభుత్వం ఏదైతే కొత్తగా తలపెట్టబోతుందో ఎలక్ట్రికల్ ఆటోలు, సో దాని మీద నిరసన తెలుపుతూ ఆటో కార్మికులంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాను చేపట్టినారు. దానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు కూడా రాబోతున్నారు. మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంది ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది మీకు ఎలక్ట్రికల్ ఆటోల వల్ల, అండ్ మీరు ఎటువంటి నష్టానికి గురవబోతున్నారు? అన్న గతంలో ప్రభుత్వంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తా అన్నారు. ఇచ్చారు, ఓకే, దాన్ని అమలు పరిచారు, సంతోషం. అలాగనే మా ఆటో కార్మికుల గురించి కూడా ఒక వాదన చేశారు. ఆ వాదన ఏంటంటే ఆటో కార్మికులు నష్టపోకుండా ఆటో కార్మికులను కూడా ఆదుకుంటాము, ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఊసే లేదు, ఆ మాటనే మర్చిపోయారు. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఆటో కార్మికుల గురించి ఆలోచన లేదు, మరియు వాళ్ళు ఇస్తాన్న వాగ్దానం నెరవేర్చడం లేదు. మరియు ఉల్టా ఆటో కార్మికులకు నష్టం జరిగే విధంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వమే 263 జీవో ద్వారా 63,000 ఎలక్ట్రికల్ వాహనాలు తెచ్చేందుకు వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు ఉన్నట్టు మాకు తెలిసింది. కాబట్టి అది వెంటనే రద్దు చేసుకోవాలి. అలాగే మా ఆటో కార్మికుల వేతనాలు ఎలాగైతే ఇప్పుడు ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఉన్నాయో అందులో కూడా మాకు చాలా పర్సెంటేజ్ తక్కువ వస్తున్నది. ఒక 10 కిలోమీటర్లు పోతే మాకు చాలా అమౌంట్ తక్కువ వస్తున్నది. 10 కిలోమీటర్ 150 రూపాయలు, 160 రూపాయలు వస్తున్నాయి. అందులో ఒక 10%, 15% ఎవరైతే కంపెనీ ఉన్నారో వాళ్ళకే పోతుంది. అలాగే మాకు రోజు 12 గంటలు 15 గంటలు పనిచేస్తే రోజంతా ఒక 1000 రూపాయలు మిగులుతున్నాయి అన్న. ఆ 1000 రూపాయలల్లా ఆటోకి మీ కిరాయి తెచ్చుకుంటే ఆ కిరాయాదానికే 300 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఆ ఇల్లు రెంటు తీసుకుంటే 4,000 రూపాయలు రెంటు, పిల్లల చదువులు, ఇట్లా మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంది, మాకు ఇస్తాన్న వాదన ఏం చేశారు. ఈ ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉన్నో ఆటో కార్మికుల గురించి ఆలోచించి మాకు ఇస్తాన్న వాగ్దానం గురించి ఆ 12,000 రూపాయలు కూడా ఇవ్వాలి. అలాగే 263 జీవో రద్దు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఏర్పడక ముందుకు ఇచ్చిన హామీలు 3 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు తీర్చలేదు. ఇక ముందైనా తీరుస్తారు, మీ బాధని అర్థం చేసుకుంటారనే ఆశ మీకు ఉందా? లేదండి, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు. అసలు మా ఆలోచన వాళ్ళకి అది ఉంటే కనీసానికి ఎప్పుడో ఒకసారి 3 సంవత్సరాల్లో 3 ముచ్చట్లు కూడా మాట్లాడలేదండి ఆటో యూనియన్ వాళ్ళ గురించి, ఆటో కార్మికుల గురించి. ఇప్పుడు చేస్తానే నమ్మకం అయితే మాకు లేదు. మేము ఈ అవసరం ఉంటే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తాం, సచివాలయాన్ని ముట్టడిస్తాం, అవసరం ఉంటే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము వెనుకాడం. వాళ్ళు అరెస్టులు చేసినా ఇంకేం చేసినా మేము భయపడేది లేదు. వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఎంతో ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు అది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. 5 ఏళ్ళకోసారి మాత్రమే వాళ్ళకి అధికారం ఉంది. రాబోయే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా 5,14,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నాం. 5 లక్షలు ఇంటూ ఒక కుటుంబంలో 4 ఉన్నా కానీ 20 లక్షల పైసలకు మేము ఉన్నాం. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో దాన్ని మేము ఓటు ద్వారానే వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. మీ మీ ఆటో యూనియన్లు కూడా ఉంటాయి కదా, మీ ఆటో యూనియన్లు కూడా ఏమన్నా మద్దతు తెలుపుతున్నాయా మీకు? జస్ట్ మీ ఆటో డ్రైవర్లే వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? మేము నిరసన తెలుపుతున్నాం. అలాగే మాకు ఆటో యూనియన్లు కూడా నిరసన మరీ ముఖ్యంగా ఏంటంటే ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్లు అయినా కానీ ప్రతి ఒక్కరూ ధర్నా చేస్తున్నారు. కార్మికులు అందరూ పాల్గొంటున్నారు. ఇది ఒకళ్ళ కోసమో ఏదో పార్టీ కోసమో ఏదో కవితకు వస్తుందనే కాదు. ప్రతి ఒక్కరు మా సమస్య అండి, మా పర్సనల్ ఆటో కార్మికుల సమస్య ఇది. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అందరితో మేము సహకరిస్తాం. అల్టిమేట్గా ఏం కావాలంటే మాకు న్యాయం జరగాలి. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. అలాగే 263 జీవో అది పాటించకుండా దాన్ని రద్దు చేయాలి. మా ఆటో కార్మికులను గౌరవించి మాకు తగిన మా కుటుంబ పోషణకు సరిపడే వేతనం కల్పించాలి. మా జీవితాలు బాగుపడాలి. లేదంటే ఈ ఆటో కార్మికులు ఏమవుతారంటే అగమ్య గోచరం లెక్క అయిపోతారు. బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది వేరే పరిస్థితికి దారితీస్తుంది. దానికి బాధ్యత ఈ ప్రభుత్వానిదే.